మీకు ఫస్ట్ మార్కు రాకపోతే మీరు కష్టపడినట్టు, మీరు విజనరీ అన్నట్టు, మీరు ఈ దేశానికి ఒక తాత్వికత నేర్పడినటువంటి తాత్వికవేత్త అన్నట్టు, రోజుకు 18 గంటలు కష్టపడే నాయకుడు అన్నట్టు ఎట్లా నమ్మాలి? ఏ విధంగా నమ్మాలి? వాట్ ఆర్ ద స్టాటిస్టిక్స్ సపోర్టెడ్ ది వెర్షన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆర్ కూటమి ప్రభుత్వం? ఏంటి 17 నెలల్లో 2 లక్షల కోట్ల చిల్లర అప్పు చేశారు. ఈ అప్పు దేనికి వాడారు? ఏ ప్రభుత్వానికి వాడారు అంటే సమాధానం. ఈ 17 నెలల్లో ఏమైనా సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేసి ప్రజలకు ఏమైనా డబ్బులు ఇచ్చారు అంటే సమాధానం లేదు. ఈ 17 నెలల్లో రాష్ట్రానికి ఏమన్నా అద్భుతమైనటువంటి ప్రగతి వచ్చిందా అంటే సమాధానం లేదు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగానికి డప్పులు కొడుతూ వారి అజెండాని మోసేటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, మహా న్యూస్ అండ్ కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ ప్రజలని మ్యానిపులేట్ చేసి మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ వైపు ప్రజలను తీసుకెళ్తున్నప్పుడు ఇది తప్పు, ఇది వాస్తవం కాదు. ప్రజలని ఈ విధంగా మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం. కపట నాటకాలతో, కళ్ళబుల్లి మాటలతో ఈ ప్రభుత్వం ప్రజలని ప్రజల ఆలోచనని మ్యానిపులేట్ చేసి వాళ్ళ మస్తిష్కాల్లో ఒక తెలియని ఒక రుగ్మతల్ని సృష్టిస్తున్నాయి అని చెప్పాల్సినటువంటి బాధ్యత జై భీమ్రావ్ భారత్ పార్టీగా నా మీద అయితే ఉందనేది భావిస్తున్నాను. అందుకనే ప్రతిరోజు ప్రతి అంశం మీద ప్రజలని చైతన్యపరిచి వాస్తవాలు ప్రజల ముందు పెట్టే బాధ్యత. మీరు ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా, ఎంత ఎగతాళి చేసినా చేసి తీరుతాం. గత ప్రభుత్వంలో పొద్దున్నే 9 గంటలకల్లా రచ్చబండ అని ఇప్పుడున్నటువంటి డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారు 4 సంవత్సరాల పైన ప్రతిరోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండేవాళ్ళు. అఫ్కోర్స్ మీకు కూడా. ఎందుకు? ప్రభుత్వాలు చేసేటువంటి దమన నీతిని ప్రజల దగ్గరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులుగా మా మీద ఉంటుంది. ప్రజలు ఇవన్నీ ఆలోచించుకునే పరిస్థితిలో లేరు. ప్రజలకు ఉండే పనులు ప్రజలకు ఉంటాయి, కానీ ప్రజలను చైతన్యవంతులు చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలుగా మా మీద ఉంటుంది. కాబట్టే 99% మొత్తం మీ చేతుల్లో, ఆధిపత్య మీడియా మొత్తం మీ చేతుల్లో ఉన్న కారణంగా తప్పనిసరి పరిస్థితి మా చిన్న వాయిస్ని ప్రజలకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ అయితే ఈరోజు అప్పుల్లో రాష్ట్రం భారతదేశంలోనే అత్యంత ప్రథమమైన స్థానంలో ఎందుకు ఉంటుంది? దీనికి సమాధానం చెప్పండి. నిజంగానే ఈ భారతదేశానికి రాజకీయం నేర్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అయితే 7వ తారీఖు వచ్చిన ఎంప్లాయీస్కి జీతాలు ఎందుకు రావటం లేదో సమాధానం చెప్పండి. నిజానికి సంపదను సృష్టించటంలో ఈ సృష్టికే మూల విరాట్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎంప్లాయీస్కి, పోలీస్ ఆఫీసర్లకి, నాకు నిన్న ఒక కాల్ వచ్చింది. పోలీసులకు సంబంధించినటువంటి ఒక 4 ఫ్యామిలీలు ఒక చోట కూర్చొని నాకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ కాల్ నేను మీకు వినిపిస్తే బాగాదు కాబట్టి వినిపించటంలా. టీఏ లేవు, డిఏ లేవు, వాళ్ళకు సంబంధించిన ఎలవెన్సెస్ లేవు. ప్రతి పోలీసు కానిస్టేబుల్, పోలీసు కుటుంబం అప్పులతో బతుకుతున్నాం సార్ అని కన్నీళ్ల పర్యంతరం అయ్యారు వాళ్ళు. ఒక్కసారి మా గురించి మాట్లాడండి సార్, ఒక్కసారి మా గురించి స్పందించండి సార్. అప్పులతోటి బతుకుతున్నాము, ఈ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డున పడేసింది సార్, ఎంతో నమ్ముకొని నారా లోకేష్కి ఓటేస్తే ఈరోజు అన్యాయం అయిపోతున్నాం సార్. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఇవ్వటంలా అత్యంత దుర్మార్గకరం ఏంటి అంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది, ఒక 35 సంవత్సరాలు పనిచేసిన ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఆయన రాబోయే టెర్మినల్ బెనిఫిట్స్ మీద చాలా ప్లానింగ్ చేసుకుంటాడు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనో,
తీసుకున్న ఆ లోన్లు కట్టాలనో ఒక ఇల్లు కట్టుకోవాలనో తనకున్నటువంటి డబ్బుని పిల్లలకి ఇచ్చి కొంత సెటిల్ చేయాలనో చేస్తారు. కానీ 17 నెలల నుంచి కూడా కనీసం ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయితే ఆ ఎంప్లాయీకి డబ్బులు రాని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, నారా లోకేష్ గారికి ఉండదా అండి? ఈరోజు ఎంప్లాయీస్ రోడ్డు మీద పడిపోయారు. ఎంప్లాయీస్ కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి. ఎంప్లాయీస్కి సంబంధించిన ఎలవెన్స్ రావటం లేదు. ఎందుకు ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారింది? దీని మీద డిబేట్లు పెట్టవా మనం? దీని మీద ప్రశ్నించవా మనం? దీని మీద ఆర్టికల్స్ రాయమా మనం? అంటే ఒక 1000 కోట్ల రూపాయలు పెట్టి మీరు ఛానల్ పెట్టుకుంటే, ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి మీరు పత్రిక పెట్టుకుంటే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భజన చేయడానికి ఉన్నారా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ప్రజలకి ఎత్తి చూపించేటువంటి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నారా? చీమ చుట్టుకుమంటే ఇంతకుముందు పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు వేసేటువంటి ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దమన నీతి మీద మీరు ప్రశ్నించటం లేదు, ఆర్టికల్స్ రాయటం లేదు? అంటే సెలెక్టివ్ ఐటమ్స్ తోటి మీరు రాసుకుంటా వెళ్ళిపోతే రాష్ట్ర ప్రజలు అది విని, రాష్ట్ర ప్రజలు అవి చూసి నమ్మాలి అన్నమాట. నేను విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలను కూడా కోరుతున్నా, విద్యార్థులను కోరుతున్నా, మహిళలను కోరుతున్నా, ఎంప్లాయీస్ను కోరుతున్నా, దయచేసి ప్రభుత్వాల ఎజెండాల్ని మోసేటువంటి మీడియాని చూడవద్దు, చదవద్దు అని అయితే నేను ఈ ప్రెస్ మీట్ సాక్షిగా అందరిని కోరుతున్నా. ఎందుకు అంటే మీరు చూసే కొంది, మీరు చదివే కొంది